మొత్తానికైతే భారతదేశం యుద్ధాన్ని ప్రకటించింది. యుద్ధం చేయడం మొదలుపెట్టింది పాకిస్తాన్ మీద. నిన్న రాత్రి అందరు పడుకున్నారు. పొద్దుగాలు లేసరికి బాంబు దాడి అయిపోయింది. దాదాపుగా ఆ 30 మంది చనిపోయారు, 60 మంది చనిపోయారు అని చాలా వార్తలు వినబడుతున్నాయి. ఏది ఏమైనా ఆ పాకిస్తాన్ మీద ఇక తగ్గేది లేదు అనే ఆలోచన మాత్రం భారతదేశం రావడము, రాత్రి మరి పాక్ ఉగ్ర శిబిరాలపై దాదాపుగా 6 ఉగ్ర శిబిరాలపై దాడి చేసినట్లు కూడా తెలుస్తూ ఉంది. బాంబుల దాడి, భారీగా ఉగ్రవాదులు మృతి చెందినట్లు, అంటే రాత్రి సమాచారం వరకు అయితే భారీగా ఉగ్రవాదులు మృతి చెందినట్లు చెప్తా ఉన్నారు. ఇప్పటివరకైతే చాలా రకాలుగా వార్తల్లో వస్తున్నటువంటి ముఖ్యంగా ప్రధాన మీడియాలో ఏఎన్ఐ లాంటి కానీ పీటీఐ లాంటి వాటిల్లో వస్తున్న దాంట్లో మాత్రం 30 నుండి 60 మంది వరకు చనిపోయి ఉంటారు ఉగ్రవాదులు అనేది అయితే క్లియర్గా తెలుస్తుంది. అయితే ఈ 30 నుండి 60 మంది ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో మొన్న పహల్గామ్ దాడి చేసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేదా అనేది మాత్రం ఇంకా కన్ఫర్మ్ కావాల్సింది. ఇప్పటివరకు ఆ పాకిస్తాన్ పీఓకే కానీ ఆ పాకిస్తాన్ వాళ్ళు ఎక్కడెక్కడైతే ఉగ్రవాద శిబిరాలు ఏర్పాటు చేసుకుని ఉన్నారో వాటిని గుర్తించి, అంటే ఆల్రెడీ ఇంతకుముందే ఉగ్రవాదులు ఎక్కడెక్కడ ఏ శిబిరాల్లో ఉంటారు ఏంది అనేది భారత ఇంటెలిజెన్స్ దగ్గర ఉన్నటువంటి సమాచారం మేరకు నిత్యం నిఘా ఆ సంస్థలు దాని మీద పనిచేస్తున్నాయి. కాబట్టి ఎక్కడెక్కడ వీళ్ళ శిబిరాలు ఉన్నాయో వీళ్ళకి ముందస్తుగానే తెలుసు. అయితే వాళ్ళ జోలికి పోకుండా ఉండడానికి కారణం ఏంది అని అంటే వాళ్ళు భారత్ మీద ఏదైనా దాడి చేసినప్పుడు కానీ, భారత్ని ఉగ్రవాదం పేరుతో ఏదైనా అటాక్ చేసినప్పుడు కానీ మాత్రమే మనం తిరిగి అటాక్ చేయాలి. కానీ ముందే అటాక్ చేసేది అంటే ఈరోజు భారత్కి వచ్చినటువంటి ఈ సానుభూతి ఏదైతే ఉందో ఈ సానుభూతి ఇంతకుముందు పాకిస్తాన్కి వచ్చేది. కాబట్టి పహల్గామ్ ఉగ్రవాది దాడి జరిగింది కాబట్టి, ఉగ్రదాడి జరిగిన తర్వాత ఇప్పుడు పాకిస్తాన్ మీద మనం తిరుగుదాడి చేసేది అంటే, తిరుగుదాడి చేసినా కూడా, అంటే ఎదురుదాడి చేసినా కూడా ఇప్పుడు పాకిస్తాన్కు మద్దతు అనేది తక్కువగా కనబడుతుంది. కాబట్టి ఆ పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో భారత్కి, భారత సైన్యానికి, భారత ఇంటెలిజెన్స్కి తెలుసు కాబట్టి ఇన్ని రోజుల పాటు సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు పహల్గామ్ దాడి జరిగింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు అని చెప్పేసి మొదటి నుండి మోడీ కానీ లేదంటే ఆయన మంత్రివర్గం కానీ అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఉగ్రదాడిని సమర్థించి, అంటే దాన్ని వ్యతిరేకిస్తూ తిరుగుదాడి చేయాలి, తప్పకుండా ప్రతిదాడులు ఉంటాయి అని చెప్పేసి అన్నటువంటి మాటలకి అందరూ సమర్థిస్తున్నారు. రాహుల్ గాంధీ కానీ ఈరోజు బహుజన సమాజ్ పార్టీ మాయావతి గారు కూడా క్లియర్గా ట్వీట్ చేశారు 6 ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేయడం. అయితే ఏది ఏమైనా కూడా ఆ పాకిస్తాన్ చేసినటువంటి ఈ అరాచకం ఏదైతే ఉందో, పాకిస్తాన్ ఉగ్రవాదులు, సో ఆ ఉగ్రవాదానికి సంబంధించినటువంటి విషయంలో మేము చాలా క్లియర్గా చెప్పాము మొదటి నుండి. ఉగ్రదాడులు ఏవైతే ఉన్నాయో ఆ ఉగ్రదాడుల్ని ఖండిద్దాము, కానీ దానికి మతాన్ని పూయడం అనేది ఏదైతే ఉందో ఆ మతాన్ని పూయడం అనేది మాత్రం అది మత ఘర్షణలకు రేపేటువంటి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని అయితే క్లియర్గా చెప్తా అవుతున్నాం. ఈరోజు పాకిస్తాన్ మీద జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో దాన్ని క్లియర్గా మనం అందరూ సమర్థిస్తూ ఉన్నాం. ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఆ ఉగ్రవాదుల మీద మీరు మీ యొక్క పంతం కొనసాగించండి. ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో, ఉగ్రవాద శిబిరాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద దాడులు చేయండి, ఉగ్రవాదులందరినీ అంతం చేయండి, ఉగ్రవాదాన్ని అంతం చేద్దాం. నాట్ ఓన్లీ పాకిస్తాన్ ఉగ్రవాదం, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలన్నీ నశించాలి, ఉగ్రవాదం నశించాలి, ఉగ్రవాదం అనేది లేకుండా పోవాలి. నిన్న బండి సంజయ్ గారు మాట్లాడుతూ నక్సలైట్ల అంతము, నక్సలైట్ తుపాకులు వదలాలని చెప్పేసి ఎట్లయితే అన్నారో, ఈ దేశంలో కానీ ఇతర దేశాల్లో కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ ఎక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదం నశించాలి అనేది మనం మొదటి నుండి మాట్లాడుతున్నాం అన్నమాట. కేవలం మతం పేరుతో దాన్ని పెంచి పోషించాలని చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఉగ్రవాద కిందికి వస్తారు. కేవలం ముస్లింలు మాత్రమే దీని కిందికి రారు. ఈరోజు క్రైస్తవ దేశాలుగా ఉన్నటువంటి వాటిలో కూడా ఉగ్రవాదులు ఉన్నారు. ఈరోజు ఇండియాలో కూడా ఉగ్రవాద సంస్థలు తయారైనాయి, ఉగ్రవాద సంస్థలు పనిచేస్తున్నాయి. అవి కొన్ని కులం పేరుతో దాడులు చేస్తే, కొన్ని మతం పేరుతో దాడులు చేస్తే, కొన్ని ఇంకో ప్రాంతం పేరుతో అవసరమైతే ఒక్కొక్క రకంగా అవి చంపుకుంటూ వస్తూనే ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఉగ్రవాదం ఏదైతుందో ఆ ఉగ్రవాదాన్ని పూర్తిగా నాశనం చేయాలని చెప్పేటువంటి వాళ్ళలో మేము కూడా ఉంటాం. కానీ దానికి మతాన్ని పూయడమో కులాన్ని పూయడమో చేయొద్దనేది మాత్రం మనం క్లియర్గా చెప్తా ఉన్నాం. నిన్న ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో, ఆపరేషన్ సింధూర్ మీద మరి భారత సైన్యం పాకిస్తాన్లోని ఉగ్ర శిబిరాలపై సంచలన దాడులు చేసింది. ఏప్రిల్ 22, 2025న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో 26 మంది పర్యాటకులను హతమార్చినటువంటి ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరుతో ఈ దాడులను చేపట్టింది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్, పంజాబ్ ప్రాంతంలోని 9 ఉగ్ర శిబిరాలను లక్ష్యంగా చేసుకుని భారత వైమానిక దళం, సైన్యం, నావికాదళం సంయుక్తంగా ఖచ్చితమైన దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో భారీ సంఖ్యలో ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తూ ఉంది. పాకిస్తాన్ మాత్రం 8 మంది మరణించారని, 30 మంది గాయపడారని పేర్కొంది. పాకిస్తాన్ చెప్పినటువంటి లెక్క ప్రకారం అయితే 8 మంది మాత్రమే గాయపడ్డారు, 8 మంది చనిపోయారు, 30 మంది గాయపడ్డారని చెప్తున్నారు. మరి ఉదయం వరకు మాత్రం 30 మందికి పైగా చనిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి అయితే కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు.
అయితే ఈ దాడి నేపథ్యం చూసినట్లయితే పహల్గామ్ దాడిని లష్కర్ ఏ తోయిబాతో సంబంధం ఉన్నటువంటి ది రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ బాధ్యత వహించినప్పటికీ తర్వాత దానిని ఖండించింది. భారత్ ఈ దాడిలో పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాదుల ప్రమేయం ఉందని ఆధారాలతో సహా ఆరోపించింది. దీంతో భారత్ ఈ దాడులను సంయమనంతో ఎస్కలేషన్ లేకుండా నిర్వహించినట్లు పేర్కొంది. ఈ దాడులు పాక్ సైనిక ఆర్థిక లక్ష్యాలను కాకుండా కేవలం ఉగ్ర శిబిరాలను మాత్రమే టార్గెట్ చేశాయని భారత్ స్పష్టం చేసింది. ఈరోజు మేము మాట్లాడుతున్న మాట ఏదైతుందో ఇదే. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ఎంతోమంది తెలివిలేని బత్తాయిలు కానీ ఎదవలు కానీ మొత్తం పాకిస్తాన్ను విమర్శించినటువంటి పరిస్థితులు కాదు. ఇక్కడ భారత సైన్యం క్లియర్గా చెప్తా ఉంది, సంయమనంతో ఎస్కలేషన్ లేకుండా నిర్వహించాము. ఈ దాడులు పాకిస్తాన్కు సంబంధించినటువంటి సైనిక ఆర్థిక లక్ష్యాలను కాకుండా పాకిస్తాన్కు సంబంధించినటువంటి సైనిక సరిహద్దులను కానీ సైనిక ఆ శిబిరాలను కానీ వీటిని దేన్ని ముట్టుకోకుండా ఆర్థికంగా పాకిస్తాన్ను దెబ్బతీయాలనే విషయంలో కాకుండా లేదంటే పాకిస్తాన్ యొక్క బంకర్లు కానీ పాకిస్తాన్ యొక్క ఆర్మీ సైన్యం కానీ వాళ్ళ బాంబులు కానీ ఇంకా దేన్ని ఎలాంటి నష్టం చేయకుండా ఆర్థికంగా వాళ్ళ ఆస్తులకు రూపాయి నష్టం చేయకుండా కేవలం ఉగ్ర శిబిరాలను మాత్రమే టార్గెట్ చేసుకుని మేము దాడి చేశామని చెప్పేసి ప్రకటించారు. ఇది అంటే మనం మొదటి నుండి కోరుతున్నది కూడా ఇదే. కేవలం ఉగ్ర శిబిరాలు ఏవైతే వాటిని టార్గెట్ చేసుకొని ఉగ్రవాదులను టార్గెట్ చేసుకొని మాత్రమే మనం మాట్లాడాలి, ఉగ్రవాదులను టార్గెట్ చేసుకొని మాత్రమే మనం దాడులు చేయాలి, ఉగ్రవాద అంతం మాత్రమే మన పంతం కావాలి తప్ప మొత్తం పాకిస్తాన్ అనేది ఇక్కడ పనికిరానటువంటి చర్చ. ఒకవేళ పాకిస్తాను భారత్ ఇద్దరు కేవలం మతం పేరుతో దాడి చేసుకునేదంటే వాళ్ళు మతపరమైనటువంటి సహాయం కోరుతారు. ఈరోజు పాకిస్తాన్ ముస్లిం మతం మీద దాడి జరుగుతుందని చెప్పేసి 1-10 సార్లు మొత్తుకుంటే ఇప్పుడు భారతదేశంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, చాలామంది ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలను మొత్తం అన్యాయాన్ని అన్యాయంగా ప్రశ్నించకుండా దానికి మతమో కులమో పూసి ఇంకో ఇది అని చెప్పేసి మొత్తుకుంటూ ఉంటారు. ఎక్కడో ఏదో ఒక ఆవు చచ్చిపోయేదంటే ఆవు చచ్చిపోయిందని ఆవుగా చూడకుండా ఆ ఆవును గోమాతను చేసి ఆ గోమాతను హిందూ మతం అని చేసి హిందూ మతం మీద దాడి అంటారు. గోవు ఎక్కడున్నది, ఆవు ఎక్కడున్నది, ఆవు నుండి హిందూ మతం ఎందుకు ప్రమాదంలో పడింది? ఈ రకంగా చేసేదంటే మొత్తం హిందువులందరూ అయ్యో అని చెప్పేసి ఎట్లయితే మొత్తుకుంటారో, ఒకవేళ పాకిస్తాన్ను టార్గెట్ చేసుకుంటే తప్పకుండా పాకిస్తాన్ ముస్లిం మతాన్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది, ఆ ముస్లిం దేశాల సపోర్ట్ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. కేవలం ఉగ్రవాదులను మాత్రమే మనం ఒకవేళ టార్గెట్ చేసేదంటే ఈరోజు ఈ ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేస్తే ఇప్పటివరకు ఏ దేశం కూడా దాన్ని ఖండించడానికి పాపన పోలేదు. ఎందుకు అనంటే ఉగ్రవాదాలకు సంబంధించిన విషయంలో ఎవరు స్పందించరు కాబట్టి. ఈ రకంగా ఈరోజు మరి భారతదేశంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా ఎంత క్లియర్గా కేవలం ఉగ్ర శిబిరాల మీద దాడి చేసిందో కూడా మనం అర్థం చేసుకోవాలి. నోటికి వచ్చినట్లు ఉర్రడము, మాకు ఫేస్బుక్ ఉంది, సోషల్ మీడియాలో అకౌంట్లు ఉన్నాయి కాబట్టి ఏది పడితే అది రాయడము, వాడెవడో ఒక ఏదో ఉంటాడు. మొన్ననే వారం రోజుల క్రితమే రేపు 24 గంటల మొత్తం పాకిస్తాన్ తుడిచిపడేస్తారు అని చెప్పేసి చెప్పిండు. పాకిస్తాన్ కాదురా అయ్యా తుడిచిపడేయాల్సింది, ఉగ్రవాదాన్ని తుడిచిపడేయాలి. ఆ ఉగ్రవాదం ఇండియాలో కూడా ఉన్నది, ఆ ఇండియాలో ఉన్నటువంటి ఉగ్రవాదాన్ని కూడా తుడిచిపడేయాలని చెప్పేసి మనం కోరుతూ ఉన్నాం. ఈరోజు వీళ్ళు పాకిస్తాన్ పోయి దాడులు చేయలే, పాకిస్తాన్కు పోయి దాడి చేయకుండా కేవలం ఇక్కడ ఉన్నటువంటి మన దేశంలో ఉన్నటువంటి పాక్ ఆక్రమిత కాశ్మీర్ కానీ పంజాబ్ ప్రాంతంలో ఉన్నటువంటి 9 ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేసినాయి. పంజాబ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరం మీద దాడి చేసిరు, ఉగ్రవాదులను అంతం చేసేటువంటి పని చేస్తున్నారు. క్లియర్గా పాక్ ఆక్రమిత కాశ్మీర్ కానీ లేకపోతే జమ్మూ కాశ్మీర్ కానీ లేకపోతే జమ్మూ కానీ కాశ్మీర్ కానీ పంజాబ్ కానీ హిమాచల్ ప్రదేశ్ కానీ అరుణాచల్ ప్రదేశ్ కానీ ఢిల్లీ కానీ అవసరమైతే హైదరాబాద్ కానీ ఎక్కడైనా ఉగ్రవాదం అనే ముసుగేసుకొని ఉగ్రవాదం కోసం పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉండంటే వాళ్ళందరినీ ఏరి పారేసేటువంటి ప్రయత్నం చేయాల్సిందే. ఇక ఉగ్రవాదం పేరుతో దాడులు చేస్తామని చెప్పేసి మొత్తం పోయి పాదబస్సు మీద దాడి చేస్తామంటే అది సరైనది కాదు. ఆ రకం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి దీని మీద పాకిస్తాన్ ఈ దాడులను తీవ్రంగా ఖండించింది. భారత్ దాడులను అసమర్థనీయ దూకుడుగా అభివర్ణించినటువంటి పాకిస్తాన్ తమ సైన్యం పూర్తి సన్నద్ధంగా ఉందని ఏ రకమైన దాడినైనా తప్పికొడతామని హెచ్చరించింది. పాకిస్తాన్ రైల్వే మంత్రి హనీఫ్ అబ్బాసీ మా 130కి పైగా అణ్వస్త్రాలు భారత్ను లక్ష్యంగా చేసుకొని ఉన్నాయని హెచ్చరించారు. 130 అణ్వస్త్రాలు ఉన్నా 330 అణ్వస్త్రాలున్నా నీ దగ్గర 10,000 ఉన్న అణ్వస్త్రాలున్నా ఏం చేసినా నువ్వు ఆ ఉగ్రవాదానికి సపోర్ట్ చేస్తున్నావా, ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్నావా అనేది పాకిస్తాన్ ప్రకటించాలి. పాకిస్తాన్ ఈరోజు ఉగ్రవాదాన్ని మేము పెంచి పోషిస్తాం, ఉగ్రవాదమే మా లక్ష్యము అని చెప్పేసి ప్రకటించేది అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఉగ్రవాద వ్యతిరేక సంస్థలు కానీ ప్రపంచ దేశాలన్నింటినీ కూడా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ మీదకి దాడికి వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. లేదు మేము ఉగ్రవాదానికి వ్యతిరేకమని ప్రకటిస్తే ఈరోజు ఉగ్రవాద దాడులు చేస్తున్నటువంటి వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరే ఏర్పడే ప్రయత్నం చేయండి, వాళ్ళని తీసుకుపోయి జైల్లో వేయండి, లేదంటే ఇండియా గవర్నమెంట్కి అప్పేయపండి మీరే. ఇంకో ఈ ఎదవలు ఉగ్రవాదాన్ని పెంచిపోతున్నారో వీళ్ళని తీసుకుపోయి మీరు జైలు వేసుకోరని చెప్పేసి
వాళ్ళకు ఉరిశిక్ష ఇస్తామా, చంపేస్తామా, ఎన్కౌంటర్ చేస్తామా అనేది సెకండరీ. పాకిస్తాన్ కూడా క్లియర్గా ఉగ్రవాదానికి సంబంధించినటువంటి విషయంలో ఒక స్టాండ్ మీదకి రాకపోతే ఇది పాకిస్తాన్, ఇండియా ఆ ఉగ్రవాద దాడులకు కాకుండా పూర్తిగా దేశాలు కొట్టుకునేటువంటి పరిస్థితికి, దేశాలు చంపుకునేటువంటి పరిస్థితులకు వస్తాయి. కాబట్టి అణ్వాయుధాలు ఉన్నాయి, అణ్వాస్త్రాలు ఉన్నాయి, మేము మొత్తం అణుబాంబులు వేసి చంపుతామని అంటే అణుబాంబులు నీ దగ్గరనే ఉండే కదా, ప్రపంచ దేశాలు అన్నిటి దగ్గర అణుబాంబులు ఉన్నాయి. అవసరమైతే భారత్ తిరిగి అణుబాంబులు వేసేదంటే పాకిస్తాన్ వేసినటువంటి బాంబులు అవి వీటికి భయపడేటువంటి పరిస్థితి ఉండదు. పాకిస్తాన్ కూడా ఆలోచించాలి. ఎట్టి పరిస్థితుల్లో ఆపరేషన్ సింధూర్ను కేవలం ఉగ్రదాడికి, భారతదేశం మీద ఉగ్రదాడికి వ్యతిరేకంగా ఉగ్ర శిబిరాల మీద చేసినటువంటి దాడిగానే మాత్రమే చూసుకోవాలి. ఇది నిర్లక్ష్యమో ఇంకేదో లేదంటే అసమర్థనీయ పాలనో ఇది ఈ రకంగా ఆలోచిస్తే మాత్రం పాకిస్తాన్ ఇంకా మరింత నష్టపోయేటువంటి అవకాశం ఉంటుందని అయితే మనం క్లియర్గా చెప్తా ఉన్నాం.